నమస్తే, నా పేరు ఖాజా పాషా. నేను ఫయాజ్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా నాయకులు వచ్చిర్రు, చూసిర్రు, చెప్పిర్రు, కానీ పోయిర్రు, పని కాలేదు. వాళ్ళు హామీలు ఇచ్చిర్రు. గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే మాట నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినారు కానీ క్యాండిడేట్లు వాళ్ళే, మాట మాత్రం అదే. పనులు మరి వీళ్ళు చేస్తామని చెప్తున్నారు కానీ చేస్తలేరు. ఎందుకు ఎందుకు ప్రభుత్వాలు మారినా మనుషులు మారలేరు కాబట్టి. ఎందుకంటే అలవాటు పోదు కదా, అలవాటు పోలేదా కాబట్టి అదే పని. ఖాళీ మొన్న కూడా గిరిధర్ రెడ్డి గారు వచ్చి పోయారు, కానీ ఇప్పుడు పోయి కూడా 15 రోజులు అయింది. ఒక్క టెప్పర్ మట్టి కూడా పంపించలేరు. మరి ఎందుకు వచ్చారు మీరు? ఖాళీ పబ్లిక్ చూపించడానికి మేము ఉన్నామా అని. ఎన్నో 2-3 ఇల్లు కూలిపోయినారు, మరి వాళ్ళకి ఏమైనా చేయలేరు. మరి వచ్చి కమిషనర్ గారు ఎంబడి వచ్చారు, ఏం చూసిర్రు? ఖాళీ కూర్చొని వచ్చిర్రు, చూసిర్రు. ఎందుకంటే వాళ్ళకి చెప్పారు కాబట్టి మేము వచ్చినట్టు మేము చెప్పినట్టు మీరు నటించండి అని. ఇప్పుడు ఇక్కడ డెంగో జ్వరాలు అవి నడుస్తున్నాయి. ఆడ సంధ్య మేడం అని ఉన్నారు, వాళ్ళకి చెప్పి కనీసం 5-6 నెలలు పంపిస్తున్నామని వాళ్ళు లేదు. ఎలక్ట్రిసిటీ ఏఈ ఉన్నాడు, స్ట్రీట్ లైట్, ఆయన ఫోన్ లేపాడు, డిఈ ఫోన్ లేపాడు. అసలు ఈ ఆఫీసర్లకి గతంలో ఉన్న టీఆర్ఎస్ హయాంలో ఎట్లా చెప్పి పెట్టిరో ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా అదే నడుస్తుంది. కానీ పనులు కూడా అయ్యేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళకి హామీలు తప్ప ఖాళీ పబ్లిక్ ఓటు టైంలో వచ్చి చాక్లెట్ తినబెట్టేసి వెళ్ళిపోతున్నారు, కానీ పని మాత్రం చేస్తారని మాకు నమ్మకం లేదు. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ హయాంలో ఉన్న నాయకులు పెద్దలతో చేతులు జోడించి అడిగేది ఏంటంటే, మా కాలనీకి ఇప్పుడు గతంలో పక్కన ఉన్న మూసానగర్ పెద్ద ఉన్న కాలువలు కూలగొట్టి కొత్త కాలువలు కడుతున్నాయి. ఇక్కడ కాలువలు లేవు, రోడ్లు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసి చెయ్యండి. కమిషనర్ 2 సార్లు వచ్చారు, కానీ ఇంతవరకు 4 టిప్పర్లు ఏదో మట్టి పంపించారు, 4 ట్రాక్టర్లు. దాని తప్ప ఏమి కాలేదు. కనీసం ఇప్పుడన్నా పెద్ద నాయకులు మినిస్టర్ లెవెల్లో ఎవరు XYZ వచ్చి చూసి దీని మీద చర్య తీసుకొని ఏమైనా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.